కానీ నిజంగానే అంటే ఫార్మింగ్ మీద మీరు అంత ఇది చేస్తున్నారు కదా, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారని అన్నారు. అంటే ఏంటి ఇప్పుడున్నటువంటి రైతుల పరిస్థితి మీకేమనిపిస్తుంది మామూలుగా అయితే? రైతుల పరిస్థితి అంటే ఇప్పుడు ఆదుకునే వాళ్ళు అంటే పంట చేతికి వచ్చేంత వరకు బాగానే ఉందన్న. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. పంట చేతికొచ్చిన పంటని కొనుగోలు చేస్తాం కూడా గవర్నమెంట్ లేట్ చేసింది. మొన్న రీసెంట్ గా కూడా చూసిరు ఐకేపీ సెంటర్ వర్షాలు పడి ఎంతమంది రైతులు నష్టపోయారు. తెలంగాణ రాష్ట్రంలో నిజంగానే అకాల వర్షాల వల్ల చాలా ఇబ్బంది జరిగింది. కొనుగోలు చేయకపోతే పంట నష్టమైన రైతుకి సహాయం అన్నా చేయాలి కదా. అవును, జరుగుతుంది. అసలు అటువంటి పరిస్థితులు ఉన్నాయా? గత ప్రభుత్వం అంటే మన తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడు ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ అటువంటి పరిస్థితి కనపడుతుంది మీకు? కనిపిస్తుంది అన్న. అంటే ఆదుకుంటున్నారని నమ్మకం ఉందా? ఆదుకుంటారు అన్న నమ్మకం అయితే ఉంది కానీ ఇప్పటివరకు మనం ముందుకు రావట్లేదు. మీకు రీసెంట్ గా కూడా యూరియా యాప్ అని పెద్ద ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళం అంటే చేసుకుంటాం అన్న. చదువుకొని పేద రైతులు ఉంటారు, ముసలోళ్ళు. ఫోన్ ఆపరేటింగ్ ఏం తెలుసు. ఇప్పుడు వాళ్ళు మన లాంటి చదువుకునేటోళ్ళ కాడికి వచ్చి మన చుట్టూ తిరగాల్సి వస్తుంది. వాళ్ళు అయ్యా మాకు యూరియా కావాలి చెయ్యి అని. సో మన యాప్ రద్దు చేయమని కూడా రైతులు చాలా ధర్నా కూడా చేసినట్టు, కానీ ఇంకా చేయలేదు. మళ్ళా టైంకి ఎరువులు కూడా దొరకట్లేవు. ఇప్పుడు గవర్నమెంట్ ఈ సంవత్సరము ఇంత శాతం పంట పండిస్తారు అని అంచనా వేసిన వాళ్ళు మరి అంత శాతంకి ఇంత సరిపడే ఎరువులు కావాలన్న అంచనా ఎందుకు వేస్తలేదో అర్థం కావట్లేదు. అదే కదా ప్రాబ్లం. అంటే రైతే రాజు రైతే వెన్నుముక్క అంటారు, మాటలే కానీ రైతుని ఆదుకునే పరిస్థితి ఉండదు. సో యూరియా వల్ల చాలా ఇబ్బందులు అయితే కానీ యూరియా లేకుండా ఆర్గానిక్ చేయలేమా? ఆర్గానిక్ ఫార్మింగ్ చేయలేమంటారా? యూరియా కూడా కెమికలే కదా. అంటే మీరు దాని మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? అది నాకు కూడా అనిపిస్తుంది అన్న. నేను కూడా ఆర్గానిక్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నా. ఆర్గానిక్ చేస్తే ఇప్పుడు ఫ్యూచర్ లో కూడా మనల్ని చూసి నలుగురు ఇన్స్పైర్ అవుతారు కదా. ఇప్పుడు అది మందులు కొట్టి మనమే మన బాడీని చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం చేస్తే మనల్ని చూసి ఇంకో నలుగురు చేస్తారు అన్నట్టు ఆర్గానిక్ చేద్దామని చూస్తున్నారా? ట్రై చేస్తున్నారా? ట్రై చేద్దాం అనుకుంటున్నా. మీకు మామూలుగా ఎన్ని ఎకరాలు ఉందమ్మా? ఉందన్న 5 acres. మీరే చేసుకుంటాం. కౌలుకు కూడా చేస్తున్నాం ఈ మధ్య, అప్పులు ఎక్కువయ్యి. అవునా? అయ్యో. సో కౌలు చేస్తున్నారంటే మరి రైతు బంధులు రుణమాఫీ ఇవన్నీ వస్తున్నాయా? రుణమాఫీ అయిందా? రైతు బంధు అవన్నీ ఓకేనా? ఇబ్బంది ఏం లేదు. ఓకే. సో ప్రభుత్వం నుంచి అయితే ఆ రకమైన సహాయం అయితే అందింది. కాకపోతే మనకు రావాల్సింది ఏంటంటే యూరియాలు ఈ కరెక్ట్ పంటకు తగ్గట్టు ఎరువులు సమయానికి ఇస్తే చాలు. పండించిన పంటకి గిట్టుబాటు ధర. అదే ఇది ఎప్పటి నుంచో రైతు 6 కాలం పండించిన రైతుకి గిట్టుబాటు ధర నిర్ణయించుకునే శక్తి అర్థం కాదన్నా. మీరు ఎంత అంటే అంత ఈ యూరియా బస్తకు ఇంత అంటే మేము కొని తెచ్చుకుంటాం అంత ఇచ్చి, మరి మేము పండించిన పంటకు మేము ఎందుకు రేట్ చెప్పుకోవద్దు? ఎగ్జాక్ట్లీ. అది ఇంతవరకు ఏ ప్రభుత్వం వచ్చినా దాని మీద మాత్రం ఒక నిర్ణయం తీసుకోవట్లే. మధ్యలో దళారులు, రైస్ మిల్లర్స్ కాటా వేసినప్పుడు మేము మాత్రం తీసుకొచ్చుకుంటాం. మేము పండించిన పంటకు మేము ఎందుకు రేట్ చెప్పుకోలేకపోతున్నాం? ఆ ప్రభుత్వాలు దాని మీద ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకున్నా. రైట్. ఒక మంచి పాటతోటి ఇంకా మన ప్రస్థానం ఇంకా ముందు తీసుకెళ్దాం. ఏం పాట పాడతారు? ఫోక్ పాడుకుందామన్నా. సరే, సూపర్. తంగేడు జట్టు కింద వీరనాగమ్మో నా బాల సెందురమ్మ, తనువాలు పోసుకుంద వీరనాగమ్మో నా బాల సెందురమ్మ. తంగేడు జట్టు కింద వీరనాగమ్మో నా బాల సెందురమ్మ, తనువాలు పోసుకుంద వీరనాగమ్మో నా బాల సెందురమ్మ. నువ్వు నేను ఏకమై వీరనాగమ్మో నా బాల సెందురమ్మ, నెల మీద 10 రోజులాయ వీరనాగమ్మో నా బాల సెందురమ్మ. కోరుకున్న కొడుకు పుడితే వీరనాగమ్మో నా బాల సెందురమ్మ, కుమిరలి బోనాలు పెడదాం వీరనాగమ్మో నా బాల సెందురమ్మ. ఆడివిల్ల పుడితే మనం వీరనాగమ్మో నా బాల సెందురమ్మ, ఐలేని బోనాలు చేద్దాం వీరనాగమ్మో నా బాల సెందురమ్మ. ఓకే. సో ఫోక్ అండ్ రైతులకు సంబంధించి అవునవును.